నేటి దైవవాక్కు యోనా గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనములు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. అప్పుడు యెహోవా దేవుడు యోనాను మందలిస్తున్నాడు. నీవు కష్టపడలేదు, అనగా నీవు విత్తనము వేయలేదు, నీరు పోయలేదు, దానిని జాగ్రత్తగానూ పెంచలేదు. అది ఒక్క రాత్రిలోనే ఎలా పుట్టి పెరిగి ఎంత త్వరగా పుట్టిందో అదే రీతిగా ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. ఏమి చేయకుండానే నీడను అనుభవించి శ్రమ తీర్చుకున్నావు, సంతోషించావు. నీవు వేయని దాని గురించి ఇంతగా విచారిస్తున్నావు. ఇక్కడ అసలు గుణపాఠము ఉంది. యోనా నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. యోనాకు నీడ కోసం మొలచిన సొర చెట్టు లాగానే లోకంలోనివన్నీ పోయేవే. 1 యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిజమే, అన్నీయు గతించిపోయేవే. దేవుడే లోకానికి తీర్పు తీర్చును, చెడును శాశ్వతంగా లేకుండా చేయను. దేవుని చిత్తంను నెరవేర్చే మనుషులు క్రీస్తులో నమ్మకం పెట్టుకొని ఆయన్ని ప్రభువుగా రక్షకుడుగా దేవుని వాక్కుకు లోబడమే మన విషయంలో దేవుని సంకల్పం. దేవునితో శాశ్వతంగా ఉండేది అలాంటి వారే. నినివే పట్టణంలో 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయములో దేవుడు చింతించి వారిని సరిచేయుటలో దేవుడు యోనాను వాడుకున్నాడు. యోనా మనస్తత్వాన్ని గ్రహించి సొర చెట్టును అలాగే నినివే మహాపట్టణంలోని ప్రజలను ఎత్తి చూపుచూ దేని గురించి చింతించాలి అని, ఏది ఎక్కువ అనే విషయాన్ని దేవుడు యోనాకును మనకును చూపించాడు. ప్రతి వారిపై దేవుని దయ, జాలి, కరుణ సమృద్ధిగా ఉంది. ఆ తండ్రి ప్రేమకు మనమందరము పాత్రులమై నిరంతరము ప్రభువులో నిలిచియుందుముగాక. ఆమెన్.